కమాన్ తీసుకో. నేను అనుకున్నది సాధించబోతున్నాను. ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఆట నాదే, వేట నాదే. ఏంటమ్మా అర్జెంటుగా పిలిపించావు? డాడీ చూడు, మిత్రవింద మీర్జాపురం యువరాణి కాదు కాని ఆ శివంగి పెళ్లికి యమపాసం వేయడానికి దిగబోయే మహారాణి. అద్భుతం అమ్మా. మన బొమ్మ దెబ్బకి ఆ శివంగి ఏ బస్తీలోనో చీపుళ్ళు అమ్ముకోవాలి, ఆ అర్జునుగాడు అమీర్పేట్ సెంటర్లో ఆవకాయ జడీలు అమ్ముకోవాలి. ఇన్ని రోజులు యుద్ధం మాటలతో జరిగింది డాడీ. ఇక ఆట మాటలతో ఉండదు, మనసుతో ఉంటుంది. వాడి గుండె గిల్లితే దాని గుండె విలవిలలాడిపోతుంది. ఈ బొమ్మ చూస్తే వాళ్ళ దిమ్మ తిరిగిపోతుంది రవి. ముసల్ది 14 రోజులు పెళ్లి చేస్తుందంట. 14 లేదు, తిరగేస్తే 41 లేదు. ఈ బొమ్మ చూసిన మరుక్షణమే బ్రేకింగ్ న్యూస్. ఆగిపోయిన పెళ్లి ముహూర్తం, ముసల్ది మృతి. ఇదిగో శిలైపోయిన శివంగి. డాడీ సూపర్. ఆనందం ఆనందమాయనే, అంజలి పెళ్లి పెటాకులాయనే. అసలే దానికి నిశ్చితార్థం పెళ్లిళ్ళు ఆగిన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి కూడా ఆగిందనుకోండి, అది జీవితాంతం బస్తీలో కొత్తిమీరు కరేపాకు అంటూ అమ్ముకోవాలి. అవును తల్లి, సంతోషంలో అడగటమే మర్చిపోయాను. ఈ బొమ్మలో ఉన్న అమ్మాయి ఎవరు? అమూల్య, నా ఫ్రెండ్ డాడీ. ఎప్పుడొస్తుందమ్మా? వస్తుంది పెద్దమ్మ. ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి పెళ్ళంటూ మురిసిపోతున్నారు కదా, ఆ ముష్టి వాళ్ల మొహాలు పేలేలా టపాకాయలా దూసుకొస్తుంది. అది సరే గాని ఇది అర్జున్కి ఎలా చేరుతుంది? చేర్చేవాళ్లు చేరుస్తారు పెద్దమ్మ. ఈ గుండుకి 2 ప్రేమ గుండెలు పేలిపోవాలి. అది దెబ్బ. ఒక గుండు, 2 గుండెలు. కథ అర్జున్ మొదలు పెట్టాడు, అంజలి నడిపించింది. ముగింపు నేనిస్తా. నర్మదమ్మా తొందరగా గాని. అలాగే అంజలి. నర్మదమ్మా గిదేందో రాసుంది, ఏందది? అదా ప్రేమించే హృదయం, 100% లవ్. అది బాబాయ్ కథ పేరంజలి. ఖతర్నాక్ పేరు నర్మదమ్మా, ప్రేమించే హృదయం. అవును నర్మదమ్మా, బావది ప్రేమ పంచే దిల్. గా దిల్లో నాకు జాగ దొరికింది. అవును నర్మదమ్మా,
బావ కథ ఎలా ముగించుంటాడు? అదే కదా అంజలి, బాబాయ్ ఫ్యాన్స్, స్టేట్లో జనం అంతా వెయిటింగ్. బాబాయ్ కథను ఎలా ఎండ్ చేసుంటాడో అని. నర్మదమ్మ, బావ కథలో మిత్రవింద కనిపించలే. నా కుటుంబం కోసం అంజలిని పెళ్లి చేసుకున్నా, గీ నుండి నా జిందగీ అంతా అంజలినే, అంజలితో ఖుషీగా ఉంటా అని రాసుంటాడు. అలా రాసుంటాడు కాదంజలి, దేవుడి దయ వల్ల అలాగే రాయాలి. అవును నర్మదమ్మ, పెద్దమ్మ తల్లి దయ వల్ల గట్ల రాసుంటే నీ నోట్ల చక్కెర పోస్తా. అవును, గీ మిస్ అమ్మేంది ఇంకా రాలేదు? ఒకసారి ఫోన్ కలుపు నర్మదమ్మ. నేను మాట్లాడతా. అజయ్, నర్మద కాల్ చేస్తోంది. నర్మదమ్మ. ఓ మిస్సమ్మ, నర్మదమ్మ కాదు, నేను శివంగిని. ఏమైంది ఇంకా రాలే? నా గుండె నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటుంది. బావ కదా ఎలా పూర్తి చేశాడా అని. జల్దీ రా. వస్తున్నాం అంజలి. ఏంటది? అర్జున్ ఇలా రాశాడు, మనకే ఇలా ఉంటే పాపం ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును అజయ్, పాపం అంజలి మాత్రం చాలా అప్సెట్ అవుతుంది. ఉదయం నుండి 20 సార్లు ఫోన్ చేసింది. అంజలియే కాదు, ఇందిరమ్మ, అందరూ అప్సెట్ అవుతారు. అతిథి, మనం ఇండియాకి వచ్చి మిస్టేక్ చేశాం. అర్జున్ని మనం కథ పూర్తి చేయమని అడగకుండా ఉండాల్సింది. చాలా తప్పు చేశాం. అవును అజయ్, నాది మిస్టేకే. అందరినీ బాధ పెట్టిందని అవుతాను. వెరీ బ్యాడ్. అతిథి, కూల్, అందరూ వెయిట్ చేస్తుంటారు. పద. పద. బావా, అరే ఏమున్నావు బావా? గైనుంటాడే, గైన పేరేంది? గదే బావా, సోన్యమ్మ కొడుకు. ఏం పేరు? రాహుల్ గాంధీ. గది గట్లున్నావు బావా, ఎర్ర టమాటా లెక్క. ఎంత ముద్దుగున్నావు బావా. నా దిష్టి తగిలేలా ఉంది. బావా, ఇప్పుడైనా చెప్పు బావా, మా బంగారం కదూ, చెప్పవా? మరదల్, 10 నిమిషాలు అతిథి వస్తుంది కదా, చూడు. పో బావా. అమ్మా అంజలి, వస్తున్నామత్తా. రా బావా. పద. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ పాటి. చల్లగా ఉండు నాన్న. అర్జున్ సార్ ఏడంటే? వస్తున్నాడు బాబు. సార్ ఒప్పుకోలేదు కానీ లేకపోతే చాలా గ్రాండ్గా ప్లాన్ చేసేవాడిని. ఇప్పుడు వాడు రాసిన కథ ఎలా ముగించాడో అని స్టేట్ అంతా ఒకటే టెన్షన్. స్టేట్ కంటే ఇంట్లో వాళ్ళకే ఎక్కువగా ఉంది. తమిళబ్బాయి బాగున్నావా? రవక్క అందరున్నారు. మిస్ అమ్మేది? గా పిల్లి ఇంకా రాలేదే? 2 minutesలో ఉంటుంది అంజలి. ఎవరి సంగతి ఏంటో గాని
అమ్మ తోడు నాకైతే నరాలు తగ్గిపోతున్నాయి బావ ఏం రాసినాడో అని. అంజలి, అతిథి రాగానే తెలుస్తుంది కదా. అరుగో వచ్చేసారు, రండమ్మా. రండి రండి. హలో. హాయ్ అమ్మా. మిస్సమ్మా రా రా రా. ఓ బుల్లడా పొద్దటి సంధి మనసు మనసులా లేదు. నడవండి నడవండి. రా. బావా రండి అందరూ రండి తొందరగా. బావా తీ బావా. నేను కాదు, నువ్వు తీ అంజలి. ఈ పుస్తకం నీకే బహుమతిగా ఇస్తున్నాను. ఏం బావా గీ పుస్తకం నాకిస్తున్నావా? మ్మ్. బంగారు బావా. ప్లీజ్ త్వరగా ఓపెన్ చేయండి. ఇప్పటికే 100 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ, గట్లని గట్లని తమిళబ్బాయ్. అల్లుడు, నీ ప్రేమ కథ కోసం ఇంతమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు గత జన్మలో షాజహానువో లేదా దేవదాసువో. సూపర్గా చెప్పారు అంకుల్. బావా జిందగీలో ఇంత పరేషాన్ ఎప్పుడు అవ్వలే. అద్భుతమైన ప్రేమ కావ్యానికి అందమైన ముగింపు ఇవ్వు మురుగా. అంజలి, చివరి పేజీ చూడు, బాబాయ్ ఏం రాశాడు. నాకు చదువు రాదు కదా నర్మదమ్మా, నువ్వే చదువు. నేనా? హ్మ్. అది ఆ, పోనీ తమిళబ్బాయ్ నువ్వేనా చదువు. హ్మ్. రాఘవన్ చదవయ్యా. உருவம் இல்லாத கடவுள், உருவம் இல்லாத காதல், உலகத்தி காகி உருவாக்கினார் காதல் கடவுள். అర్జున్ సార్ కథై ఉరుసరితం ఉరుసరితం ఉరుసరితం. ఈ ప్రేమ కావ్యాన్ని చదివే అదృష్టాన్నిచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.
ఆ రోజు రాత్రి రవి పుట్టినరోజుని అంగరంగ వైభవంగా చేసుకున్నాము. సమయం రానే వచ్చింది. ఉదయం 6:30 గంటలకు గురువుగారి తలుపులు తెరుచుకున్నాయి. నేను నా జీవితంలో మొదటిసారి చిత్రాన్ని గీయలేకపోయాను. నన్ను క్షమించు అని గురువుగారు వెళ్ళిపోయారు. నా మనస్సు వాళ్ళ మాట వినలేదు. అమెరికా వెళ్ళడానికే ముందుకు వెళ్ళాను. కుటుంబం కోసం పెళ్లికి ఒప్పుకున్నాను. ఆ తరువాత రోజు మా పెళ్లి పనులు మొదలయ్యాయి. భజంత్రీలు, మేళాలు, బంధువులు, వారి ఆనందపు హోరు, కుటుంబ సభ్యుల మధ్య నేనున్నా. కానీ నా మనస్సులోని ఆలోచనలన్నీ తెలియని ఒక శూన్యంలో తిరుగుతున్నాయి. గుండె వేగం పెరిగింది. బరువెక్కిన నా హృదయం ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రేమ హృదయానికి దూరమైన నా ప్రేమించే హృదయం పెళ్లి మండపంలో కూలిపోయింది. మరు జన్మలో ఈ ప్రేమించే హృదయం నా ప్రేయసి పిలుపుతో లేస్తుంది. మీ అర్జున్. బావా, ఏంది బావా, ఏందిది? ఏం రాసినా నువ్వు? గిట్ల రాసినవేంది బావా? చెప్పు బావా, చెప్పు చెప్పు. అర్జున్, ఏమిట్రా ఇది? అలా రాసేవేమిట్రా? చెప్పరా, చెప్పు. నీ గుండె కాదు, అది నిజం కాదు. ఊహైతేనే ఇక్కడ అందరి గుండెలు ఆగిపోతాయిరా. చెప్పరా. చెప్పరా, ఏంటిది? నీ మనసులో నుంచి వచ్చిన కథ ఇది? అలా చేస్తావా? చెప్పరా, చెప్పు అర్జున్. రే, పెళ్లి ఆనందంతో అలసిపోతావు అనుకున్నావు, మా గుండెలు అవిసిపోయేలా చేస్తావా? రే చెప్పరా, చెప్పు. ఇదంతా కల్పితం కదా? మా గుండెలు అవిసిపోయేలా చేస్తావా? చెప్పరా, చెప్పు. చెప్పరా, ఇదంతా కల్పితం కదా? మామా, ఆగు మామా. చెప్పు బావా, నిజం చెప్పు.